అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన పాలమూరు భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి. పవిత్రమైన ఈ క్షేత్రంలో మళ్ళీ స్వామివారి పూజకు రావడం, ఆ పూజలో పాల్పంచుకోవడం అనేది అదృష్టం. అలాగే ఇన్ని వేల మంది స్వాములు మహబూబ్ నగర్ని పావనం చేస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వామి సంకీర్తనతోటి ఈ 40 రోజులు ఏ ఇల్లు చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ వీధి చూసినా అయ్యప్ప సంకీర్తనతోటి మొత్తం మహబూబ్ నగర్ మారుమోగిపోతూ ఉన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణానికి ఒక శోభను తెచ్చింది అయ్యప్ప కొండ. ఈ కొండపైన వెలిసిన అయ్యప్ప స్వామి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, మనశ్శాంతిని, వారి పిల్లలకు ఉన్నతమైన విద్యను, పెద్దలకు బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని తప్పకుండా కల్పిస్తూనే ఉన్నారు. వారి సన్నిధిలో ఈ మహా పడిపూజ జరుగుతూ ఉంది. దానికి మీరు అందరూ భక్తులు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే గత సంవత్సరం చెప్పిన షెడ్ కావాలి అని ఆ షెడ్ మేము శాంక్షన్ చేయడం జరిగింది. దాని ఫండ్స్ కూడా కేటాయించుకున్నాం. అక్కడ త్వరలోనే కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది, కలెక్టర్ గారి దగ్గర అది ఉంది ఫైలు. త్వరలోనే నాకు తెలిసి సంక్రాంతి కీర్తనలో అవతలను మంచి రోజులు చూసి శంకుస్థాపన చేసుకుందాం. ఇంకా ఈ కొండకు మహబూబ్ నగర్లోని అయ్యప్ప కొండకు స్వామి అనేక సౌకర్యాలను మన అందరి ద్వారా కల్పించుకుంటాడు, దాంట్లో సందేహమే లేదు. ఇంకా దేదీప్యమానంగా ఈ కొండ వెలగాలే, అయ్యప్ప స్వామి భక్తుల సంఖ్య ఇంకా పెరగాలే, గురుస్వాములు కూడా ఇంకా కొన్ని వేల మంది స్వాములను తయారు చేయాలా. మొత్తం అయ్యప్ప నామస్మరణలో మహబూబ్ నగరం పులకించిపోవాలి. ఇదే మా కోరిక. ఇది అయ్యప్ప స్వామి తీరుస్తారు అని చెప్పి నమ్మకంతో మీ అందరి దగ్గర నమస్కారం పెడుతూ వేరే కార్యక్రమంలో ఉంది కాబట్టి సెలవు తీసుకుంటా ఉన్నాము. నమస్కారం. తరఫున ఆయుర్వేద్యులు అభివృద్ధి చెందాలని చెప్పి నేను సమాజం తర్వాత ఆ భగవంతుని కోరుకుంటాను. స్వామి శరణం, స్వామి శరణం. శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వామి శరణం.